విషయము. సో చట్టాలు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇంకో విషయం ఇక్కడ చూసుకుంటే, జర్నలిస్టులు అసభ్యకర పదజాలం మాట్లాడి వ్యక్తిగతంగా దూషించడము ఖచ్చితంగా తప్పే. అది మేము కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తాం. కట్ చేస్తే రాజకీయ నాయకులు కూడా, నేను ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి పలానా పార్టీ అని చెప్పేసి అట్లా ప్రత్యేకంగా చెప్పడం లేదు. మామూలుగా సర్వసాధారణంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతుంటారు, మనం చూస్తుంటాం. సో నేను అనేది ఏంటంటే, మీరు తీసుకొచ్చే చట్టాలు కూడా పాత్రికేయ రంగంలో ఉన్న ఇప్పుడు ఏవైతే జర్నలిజానికి సంబంధించి మీరు చట్టాలు చేస్తూ ఉంటున్నారో దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో నిబంధనలు పెట్టి వారికి సక్రమమైన రీతిలో నడిపించే విధంగా అయితే చట్టాలు రూపొందించాలి. ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తాం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చేసే ఆరోపణలు, అదేవిధంగా నిఖార్సైన జర్నలిస్టులపై జరిగే దాడులు కూడా, దానికి కూడా సంబంధించి మీరు చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో వారి పట్ల కూడా సానుకూలంగా స్పందించి చట్టాలు అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాము. సో అసలు జర్నలిస్టులని తేలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అడ్డగోలుగా యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నారు.